బాధ్యత అంటే ఏంటి అసలు? అదొక బరువా? లేకపోతే మనసులోంచి పుట్టే ప్రేమ? రండి, ఈరోజు మనం భగవద్గీతలోని ఒక పాత శ్లోకం, ఇంకా ఒక చిన్న మనందరికీ తెలిసినట్టుండే కథ ద్వారా అసలైన బాధ్యత అంటే ఏంటో, దాని గుండె చప్పుడేంటో తెలుసుకుందాం. అవును, మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ ప్రాచీన జ్ఞానమంతా ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతకడానికే. అదేంటంటే, నిజమైన బాధ్యత అంటే ఏంటి? సరే, అయితే మనం ఈ ప్రయాణాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీతలోని ఒక చాలా శక్తివంతమైన శ్లోకంతో మొదలుపెడదాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ సంస్కృత శ్లోకం కర్మయోగ సూత్రానికి ఒక రకంగా పునాదిలాంటిది. దీని అర్థం చాలా సింపుల్. పనిచేయడం వరకే నీ అధికారం, దాని ఫలితాల మీద నీకెప్పుడూ అధికారం లేదు అంటే, మనం చెయ్యాల్సింది మన ప్రయత్నం మాత్రమే, ఫలితం మన చేతుల్లో ఉండదు అన్నమాట. అంటే ఫలితం ఏమొస్తుందో అని టెన్షన్ పడకుండా మనం చేసే పనిని మాత్రం శ్రద్ధగా, మనస్ఫూర్తిగా చెయ్యాలి అని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తోందన్నమాట. దీన్ని మనం సింపుల్గా నేను నా పనిని బాగా చేస్తాను అనే ఒక చిన్న మంత్రంలా అనుకోవచ్చు. నిజానికి ఈ ఒక్క ఆలోచనే మనల్ని చాలా ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. సరే, మరి ఇంత పెద్ద ఫిలాసఫీ నిజ జీవితంలో ఎలా పనిచేస్తుంది? దాన్ని అర్థం చేసుకోవడానికి రుషిక అనే ఒక అమ్మాయి ఇంకా ఒక కుక్క కథలోకి వెళ్దాం. ఓ రోజు ఉదయం అంతా ప్రశాంతంగా ఉంది. రిషిక వాళ్లమ్మతో కలిసి వాకింగ్కి వెళ్ళింది. ఇది వాళ్లకు రోజూ ఉండే అలవాటే. అలా నడుస్తుండగా పార్క్ దగ్గర వాళ్లకు ఒక వీధి కుక్క కనిపించింది. పాపం, అది చాలా దాహంతో నీరసంగా ఉన్నట్టు అనిపించింది. మామూలుగా అయితే అక్కడుండేవాళ్లు వీధి కుక్కల కోసం నీళ్లు పెడుతూ ఉంటారు. కాని ఎందుకో ఆ రోజు ఆ నీళ్ల గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ విషయం రుషిక కంటపడింది. అది చూసి రుషిక వాళ్ల అమ్మవైపు తిరిగి, అమ్మా, మనం ఏమైనా చేయగలమా అని అడిగింది. చూడ్టానికిది చాలా చిన్న ప్రశ్న, కాని అసలైన మార్పుకు బీజం పడిందక్కడే. దానికి వాళ్లమ్మ నవ్వి, మనకు చేతనైనంత మనం చేద్దాం అంది. చూడండి, ఇది వెళ్ళి చెయ్యి అని చెప్పిన ఆర్డర్ కాదు, జస్ట్ ఒక ప్రోత్సాహం. మరి వాళ్లేం చేశారు? ఇక్కడే అసలు విషయం ఉంది. ఆలోచన కాస్త ఆచరణగా మారింది. బాధ్యత అనేది పుట్టింది ఇక్కడే. వెంటనే రుషిక తన దగ్గరుంద వాటర్ బాటిల్ తీసి ఆ కుక్కకు కొంచెం నీళ్లు పోసింది. అంతే, ఆ కుక్క సంతోషంగా తోక ఊపింది. అది చూడగానే రుషిక మనసు ఆనందంతో నిండిపోయింది. చూడండి, ఇక్కడ ఆమె ఏ ఫలితం ఆశించి చెయ్యలేదు, జస్ట్ చెయ్యాలనిపించింది చేసింది. ఆ ఒక్కరోజుతో ఆగిపోలేదు. అప్పట్నుంచి రోజూ ఆ కుక్కకి నీళ్లు తీసుకురావడం రుషిక తన బాధ్యతగా తీసుకుంది. ఇది ఎవరు తనకి చెప్పలేదు, తనే మనస్ఫూర్తిగా ఎంచుకున్న పని. ఓకే, ఇప్పుడు ఈ కథని మనం మొదట్లో చెప్పుకున్న భగవద్గీత శ్లోకంతో కనెక్ట్ చేద్దాం. అసలు బాధ్యత యొక్క గుండె, దాని కేంద్రం ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ చూడండి, 2 రకాల పనులున్నాయి. ఒకటి ఎవరో చెబుతేగానీ చెయ్యని పని. రెండోది అవసరం మనమే గుర్తించి మనంతట మనమే చేసే పని. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది కదా. రుషిక ఎవరైనా చెప్తారేమో అని ఎదురుచూడలేదు, తనే చొరవ తీసుకుంది. అదే నిజమైన బాధ్యత అంటే. సో మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఇదే. బాధ్యత అంటే మన నెత్తిన పెట్టుకున్న బరువు కాదు, అస్సలు కాదు. అది మనం ప్రేమతో, మనస్ఫూర్తిగా తీసుకునే ఒక నిర్ణయం. అలాంటప్పుడు అది భారంగా అనిపించదు, చాలా ఆనందంగా అనిపిస్తుంది. చివరిగా చెప్పాలంటే, బాధ్యత అంటే మరేంటో కాదు, మనసు పెట్టి చూసుకోవడం. అది ప్రేమ, శ్రద్ధ చూపించడానికి ఒక సహజమైన మార్గం, అంతే. సరే, ఈ చర్చను ముగించే ముందు మనందరం ఆలోచించుకోవడానికి ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మనం ప్రేమతో బాధ్యతగా తీసుకోగల ఒక చిన్న పని ఏమై ఉంటుంది? ఒక్కసారి దాని గురించి ఆలోచిద్దాం.